కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా 2019-24 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అందించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఏదైతే నేను ఈ ఆర్టిఫిషియల్ రీవ్స్ ప్రారంభించానో 4.5 సంవత్సరాల ముందు 22 యూనిట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 40% ఇవ్వకపోవడం వల్ల ఆ పథకాన్ని నిలుపుదల చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 22 యూనిట్లు రాష్ట్రంలో ఈరోజు మనం ప్రారంభించాం. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ఒక 80 యూనిట్ల వరకు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు తమిళనాడు కానీ కేరళ కానీ విపరీతంగా పెట్టారు. దీనివల్ల మత్స్య సంపద విపరీతంగా పెరగడమే కాకుండా మత్స్యకారులు కష్టాన్ని తగ్గించవచ్చు, డీజిల్ ఖర్చు తగ్గించవచ్చు, సమయాన్ని తగ్గించవచ్చు. దూరంకి వెళ్లకుండా మనం ఏదైతే ఈ రీల్స్ వేస్తున్నామో ఆ ప్రాంతంలోనే మత్స్య సంపద పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఉపయోగం. ఇది హ్యూజ్ క్వాంటిటీలో రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెండవది వీడ్, సీవీడ్, సముద్రపు నాసు. ఇందులో మీరు చదివి ఉంటారు. మానవుడికి అవసరమైనటువంటి పోషకాహారాలన్నీ కూడా ఉన్నాయి. అనేక విషయాల్లో ఈ సీవీడ్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా లేకుండా ఉపయోగపడినటువంటిది. దీని మీద హ్యూజ్గా ఆదాయం వచ్చిన అవకాశాలు ఉన్నాయి. దీన్ని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మత్స్యకార భరోసా ప్రారంభించిన సమయంలో జోసెఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని మీరు భారీ స్థాయిలో తీసుకెళ్ళండి, అవసరమైతే దీనికి ఒక ఆఫీసర్ని నియమించండి, దీన్ని ఒక ప్లేస్ను ముందు సెలెక్ట్ చేసుకొని 45 రోజులు ఇది కల్చర్ ఒక ప్లేస్లో పెడితే ఎంత ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో ముందు చేసి దీన్ని హ్యూజ్ క్వాంటిటీలో రాష్ట్రం అంతా తీసుకెళ్ళమని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో విశాఖపట్నంలో ఇప్పుడే నేను వెళ్ళి చూశాను. ఇది రేపు బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో ఒక యూనిట్గా తీసుకొని అమలు చేస్తాం. ఒక 45 డేస్లో ఎంత వరకు వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది తెలుసుకుని దాన్ని రాష్ట్రం అంతా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. బడ్జెట్ రీఎస్టిమేట్ చేసుకుంటాం, రీఎడ్జిట్ చేసుకుంటాం. ఇది కొత్త పథకం, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకొని మేము మళ్ళీ రీఅలొకేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని భారీ స్థాయిలో తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈరోజు మత్స్యకారులకి మొన్నే 258 కోట్లు భరోసా ఇచ్చాం. మళ్ళీ ఏవైతే గతంలో 4,000 నుంచి 10,000 చేసినటువంటి మత్స్యకార భరోసా ఇవ్వడం తప్ప అన్నీ ఆఫ్ చేశారు. నేను వచ్చేసరికి సముద్రంలో చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వకపోతే మొత్తం ఇచ్చారు, డీజిల్ సబ్సిడీ ఇవ్వకపోతే ఇచ్చారు. మళ్ళీ 6 మాసాల్లో చాలా మందికి పెండింగ్ ఉంది డీజిల్ సబ్సిడీ. కానీ ఈరోజు ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో అవన్నీ వీలైనంత తొందరగా రిలీజ్ చేయడమే కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య భరోసా కార్యక్రమం కింద ఈరోజు బోట్లు కానీ వల్ల కానీ పట్టుకున్నటువంటి చేపలు బయటికి తీసుకెళ్ళడానికి మోపెట్లు కానీ బొలోరో వెహికల్స్ కానీ 5 సంవత్సరాలు ఆగిపోయాయి. GPS విధానం కూడా ఆగిపోయింది. అవన్నీ మళ్ళీ పునఃప్రారంభించి మత్స్యకారుల జీవన విధానాన్ని పెంచడానికి, ఇక్కడున్న మత్స్యకారులు ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో NDA ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.